ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా. మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియో ఇప్పుడు మీ కళ్ల ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరిది వింటున్నారు అంటే మీ జీవితంలో మార్పుకు సమయం దగ్గరయింది అనే సంకేతం. ఈరోజు మనం చూడబోయేది సాధారణ ధనస్సు రాశి ఫలాలు కాదు. ఇది మీ మనసును తాకే, మీ జీవితంలో ఎందుకింతకాలం అడ్డంకులొచ్చాయో అర్థం చేయించే ఒక ప్రయాణం. తేదీలు 2025 డిసెంబర్ 22, 23, 24. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను ఎందుకింత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు? ఎందుకు ప్రతిసారీ చివరి దశలోనే ఆగిపోతున్నాను? ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు మీ గతాన్ని గుర్తుచేస్తాయి, మీ వర్తమానాన్ని స్పష్టంగా చూపిస్తాయి, మీ భవిష్యత్తుకు దారి చూపిస్తాయి. కాబట్టి ఈ వీడియోను ఒంటరిగా, శాంతిగా, పూర్తిగా వినండి. చివరి వరకు వినేవారికి మాత్రమే ఈ సందేశం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమః శివాయ. ఈ 3 రోజులు ఎందుకు మీ జీవితంలో కీలక మలుపు? ధనుస్సు రాశివారు చాలా కాలంగా ఒకే చోట నిలిచిపోయినట్టు అనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకుండా పరిస్థితులు ఆపేస్తున్నట్టు భావించారు. కాని 2025 డిసెంబర్ 22, 23, 24 ఈ 3 రోజులు ఆ స్థితికి ముగింపు పలుకుతున్న రోజులు. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, లోపల నెమ్మదిగా మొదలైన మార్పు బయటికి కనిపించే సమయం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి ఈ క్షణానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికే వచ్చింది. ఈ 3 రోజులు మీ ఆలోచనలే మారుస్తాయి, ఆ ఆలోచనలు మీ నిర్ణయాలను మార్చుతాయి, ఆ నిర్ణయాలే మీ భవిష్యత్తు దిశను మార్చుతాయి. ఇప్పటివరకు ఎదురైన కష్టాల అసలు కారణం బయటపడే సమయం. మీరు ఎన్నోసార్లు మీలో మీరే అడిగికున్నారు, నేను తప్పేం చేశాను అని. నిజానికి మీరు తప్పు చేయలేదు, కాని కొన్ని విషయాలను అర్థం చేసుకోకుండా నమ్మారు. ఆ నమ్మకమే మీకు నష్టాన్ని తెచ్చింది. ఈ దశలో మీకొక స్పష్టత వస్తుంది. ఎవరి మాటలను గుడ్డిగా నమ్మారు, ఏ ఆశలపై ఆధారపడ్డారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహన బాధ కలిగించినా ఇదే మీ విముక్తి మార్గం. నిజం తెలిసిన క్షణం నుంచి మీరు మళ్లీ అదే తప్పు చెయ్యరు. మీరు నమ్మిన వ్యక్తి గురించి తెలిసే నిజం. ధనుస్సు రాశివారు హృదయంతో నమ్మే స్వభావం కలవారు. అందుకే మోసాలు కూడా ఎక్కువగా అనుభవించారు. ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి గురించి మీకొక నిజం తెలుస్తుంది. అది మాటల ద్వారా కాకుండా వారి ప్రవర్తన ద్వారా బయటపడుతుంది. మొదట అది షాక్లాగా అనిపించినా ఆ నిజం మీ కళ్లను తెరుస్తుంది. ఎవరికోసం మీరు మీను తగ్గించుకున్నారు, ఎవరికోసం మీరు మౌనంగా భరించారు అన్నది గుర్తుకు వస్తుంది. ఈ గుర్తింపు మీలో ఒక బలమైన మార్పును తీసుకొస్తుంది. మౌనంగా భరించిన బాధలకు ముగింపు దశ. ఇప్పటివరకు మీరు మీ బాధను ఎవరికీ చెప్పలేదు. బయట నవ్వినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో కన్నీళ్లు. ఈ దశలో ఆ మౌనం ముగియబోతోంది. మీరు మీకు అన్యాయం జరుగుతుంటే ఇక మౌనంగా ఉండరు. ఇది గొడవ చేయడమో, ఎదురు తిరగడమో కాదు, ఇది మీ విలువను మీరు గుర్తించుకునే దశ. మీరు ఇకపై మీ సమయాన్ని, మీ శక్తిని అర్హులైన వారికి మాత్రమే ఇస్తారు. ఇదే మీ జీవితానికి కొత్త శాంతిని తెస్తుంది. డిసెంబర్ 22న మొదలయ్యే అంతర్గత మార్పు. డిసెంబర్ 22 మీకు బయట మార్పు కన్నా లోపల మార్పుని ఇస్తుంది. మీ ఆలోచనల్లో ఒక స్పష్టత మొదలవుతుంది. ఇప్పటివరకు భయంతో వదిలేసిన కొన్ని నిర్ణయాల గురించి మళ్లీ ఆలోచిస్తారు. నేను కూడా చెయ్యగలను అనే ధైర్యం లోపల నుంచి వస్తుంది. ఈ మార్పు నెమ్మదిగా ఉన్నా చాలా బలంగా ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్తుంది. ధనస్సు రాశివారికి కెరీర్లో కదలిక మొదలయ్యే సంకేతాలు. ధనస్సు రాశివారు కెరీర్ విషయంలో చాలా కాలంగా ఒక రకమైన అసంతృప్తిని అనుభవించారు. పనిచేస్తున్నా సంతృప్తి లేకపోవడం, శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం మీలో నిరాశను పెంచింది. డిసెంబర్ 22 నుంచి ఈ స్థితిలో నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది. ఒక కొత్త బాధ్యత లేదా కొత్త ఆలోచన మీ ముందుకు వస్తుంది. మొదట అది చిన్నదిగా అనిపించినా దానిలో దాగి ఉన్న అవకాశం మీ భవిష్యత్తుకు కీలకం. మీరు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం మానేయాల్సిన సమయమిది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరమైన క్షణాలు. ఈ 3 రోజుల్లో డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం.
అవసరం లేని ఖర్చులు లేదా ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ధనస్సు రాశివారు మనసుతో నిర్ణయాలు తీసుకునే అలవాటు కలవారు. ఈ సమయంలో మాత్రం లెక్కలు, వాస్తవం ముఖ్యం. మీ చేతిలో ఉన్నదాన్ని కాపాడుకోవడమే పెద్ద విజయం. ఇదే జాగ్రత్త రాబోయే రోజుల్లో మీకు ఆర్థిక స్థిరత్వాన్నిస్తుంది. ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తును ఎలా మార్చుతుంది? డిసెంబర్ 23న మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీకు చాలా కీలకం. అది ఉద్యోగం, సంబంధం లేదా మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఆ క్షణంలో మీకు కొంత సందేహం వస్తుంది. కాని ఆ సందేహాన్ని దాటి ముందుకు వెళ్ళినప్పుడు మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తిస్తారు. ఈ నిర్ణయం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా కాలక్రమేణా మీ జీవిత దిశను పూర్తిగా మార్చుతుంది. ధైర్యంగా తీసుకున్న నిర్ణయమే మీకు దారి చూపుతుంది. మీపై పడిన దృష్టి ఇప్పుడు ఎందుకు తగ్గుతోంది? ఇప్పటివరకు మీరు ఎక్కడ ఉన్నా అందరి దృష్టి మీపైనే ఉండేది. అది కొంతవరకు మంచిదే. అయినా అదే మీకు అడ్డంకిగా కూడా మారింది. ఇప్పుడా దృష్టి తగ్గుతున్నట్టు అనిపించవచ్చు. కాని ఇది నష్టంగా కాకుండా మీకు రక్షణగా మారుతుంది. మీ పని నిశ్శబ్దంగా ముందుకు సాగుతుంది. ఎవరి జోక్యం లేకుండా మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టగలుగుతారు. ఈ నిశ్శబ్దమే మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. దేవుడు మిమ్ము నిశ్శబ్దంగా రక్షిస్తున్న సంకేతం. ఈ దశలో మీకు ఒక విషయం స్పష్టంగా అనిపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు. కొన్ని ప్రమాదాలు, కొన్ని నష్టాలు మీకు తాకకుండా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అదే దేవుడు మిమ్ము నిశ్శబ్దంగా కాపాడుతున్న సంకేతం. మీరు అడగకపోయినా మీకు అవసరమైన దారిని ఆయన చూపిస్తున్నారు. ఈ విశ్వాసం మీలో బలపడితే భయం తగ్గుతుంది. భయం తగ్గిన చోటే నిజమైన మార్పు మొదలవుతుంది. గతంలో చేసిన ఒక త్యాగానికి ఇప్పుడు అర్థం తెలిసే సమయం. ధనుస్సు రాశివారు తమ జీవితంలో ఎన్నోసార్లు తమను తాము పక్కనపెట్టి ఇతరుల కోసం త్యాగం చేశారు. ఆ సమయంలో అది సరియైనదే అనిపించింది. కానీ తర్వాత అది మీకు భారంగా మారింది. ఇప్పుడు ఆ త్యాగానికి అర్థం తెలుస్తోంది. మీరు చేసిన త్యాగం వృధా కాలేదు. అది మీలో ఓ సహనాన్ని, ఓ లోతైన అవగాహనను పెంచింది. ఈ అనుభవమే ఇప్పుడు మీకు సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. మీరు ఇకపై ఎవరికోసమైనా మీ విలువను తగ్గించుకోరు. కుటుంబంలో మారే భావోద్వేగ పరిస్థితులు. ఈ 3 రోజుల్లో కుటుంబంలో కొన్ని మాటలు, కొన్ని మౌనాలు మీను ఆలోచనలో పడేస్తాయి. ఇంతకాలం చెప్పకుండా దాచిన భావాలు బయటకు రావచ్చు. ఇది గొడవల కోసం కాదు, స్పష్టత కోసం. ధనుస్సు రాశివారు మధ్యలో నిలబడి అందరినీ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాత్రం మీరు మీ మనసుకు కూడా విలువివ్వడం నేర్చుకుంటారు. ఈ మార్పు కుటుంబ బంధాలను మరింత నిజాయితీగా మారుస్తుంది. సంబంధాల్లో ఎవరు నిలుస్తారు, ఎవరు దూరమవుతారు? ఇప్పుడు మీ జీవితంలో ఒక స్పష్టమైన వడపోత జరుగుతుంది. మీ కష్ట సమయంలో ఎవరు మీతో ఉన్నారు, ఎవరు మాటలకే పరిమితమయ్యారు అన్నది అర్థమవుతుంది. మొదట ఇది బాధ కలిగించినా తర్వాత మీకు తేలికనిపిస్తుంది. అర్థంకాని బంధాలను మోసుకెళ్లే అవసరమిక లేదు. మీతో నిజంగా ఉండేవారితోనే మీరు ముందుకు సాగుతారు. ఇది మీ మనసుకు శాంతినిస్తుంది. డిసెంబర్ 23న వచ్చే హెచ్చరిక సంకేతం. డిసెంబర్ 23న మీరు ఒక హెచ్చరిక సంకేతాన్ని గమనిస్తారు. అది మాటగా ఉండకపోవచ్చు, ఒక పరిస్థితి రూపంలో రావచ్చు. మీరు ఇప్పటివరకు పట్టించుకోని విషయం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ సంకేతం మీను ప్రమాదం నుంచి కాపాడేందుకు వస్తుంది. మీ అంతరాత్మ మాట వినడం చాలా ముఖ్యం. అదే ఈ దశలో మీకు నిజమైన మార్గదర్శకం. మీ సహనానికి పరీక్ష ముగియబోతున్న దశ. ఎంతో కాలంగా మీరు ఓర్పుతో ఎదురుచూస్తున్నారు. ఫలితం లేకపోయినా ఆశను వదలలేదు. ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు వచ్చింది. ఫలితం మీరు ఊహించినట్టు కాకపోయినా మీకు అవసరమైనదే వస్తుంది. ఈ అనుభవం మీను మరింత పరిపక్వంగా మారుస్తుంది. ఇకపై మీరు పరిస్థితులకు లోనయ్యే వ్యక్తి కాదు, పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లే వ్యక్తిగా మారుతారు. ఆధ్యాత్మికంగా మీలో మొదలయ్యే మేల్కొలుపు. ఈ దశలో ధనుస్సురాశివారి లోపల ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతుంది. బయట ప్రపంచం అదేలా కనిపించినా మీ అంతరంగంలో ఆలోచనలు మారతాయి. ఇప్పటివరకు ఎందుకు జరిగిందో అర్థంకాని విషయాలకు ఇప్పుడొక అర్థం కనిపిస్తుంది. ప్రార్థన లేదా నిశ్శబ్దంగా ఉండటం మీకు ఊరట ఇస్తుంది. మీరు దేవుణ్ణి అడగటం కన్నా నమ్మడం నేర్చుకుంటారు. ఈ విశ్వాసమే మీను ముందుకు నడిపిస్తుంది. భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు నడిచే సమయం. ఇప్పటివరకు మీ జీవితంలో భయం ఒక పెద్ద అడ్డంకిగా మారింది. నిర్ణయం తీసుకునే ముందు ఎన్నోసార్లు వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలే మీకు ధైర్యాన్ని నేర్పాయి. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి అడుగు మీకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
మీరు ఇకపై మీ శక్తిని సందేహాల్లో వృధా చేయరు. మీరు కోరుకున్న జీవితం వైపు మొదటి అడుగు. ఈ 3 రోజుల్లో మీరొక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఇది పెద్ద మార్పుగా కనిపించకపోయినా దీర్ఘకాలంలో మీ జీవితాన్ని మీరు కోరుకున్న దిశగా తీసుకెళ్తుంది. ఇప్పటివరకు మీరు ఇతరుల అంచనాల ప్రకారం జీవించారు. ఇప్పుడు మాత్రం మీ మనసు చెప్పిన దారిలో నడవాలని అనిపిస్తుంది. ఇదే మీ నిజమైన ప్రయాణానికి ఆరంభం. డిసెంబర్ 24న జరిగే ఒక ముఖ్యమైన మార్పు. డిసెంబర్ 24 మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే రోజు అవుతుంది. ఈ రోజు మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇకపై ఏది కొనసాగించాలి, ఏది వదిలేయాలి అన్నది తేల్తుంది. ఈ మార్పు ఒక్కరోజులో పూర్తిగా కనిపించకపోయినా దీని ప్రభావం రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీ జీవితానికి ఒక కొత్త దశను తెరుస్తుంది. ఈ దశ తర్వాత ధనుస్సు రాశి జీవితం ఏ దిశలో సాగుతుంది? ఈ 3 రోజుల తర్వాత మీరు గతంలో ఉన్న వ్యక్తిలా ఉండరు. మీరు మరింత స్పష్టంగా, స్థిరంగా ఆలోచించే వ్యక్తిగా మారతారు. మీ జీవితంలో అవసరం లేని భారాలు తగ్గుతాయి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా చూసే స్థితికి వస్తారు. ఈ మార్పు ఒక్కసారిగా కాకపోయినా నిశ్శబ్దంగా కాని బలంగా జరుగుతుంది. ఇదే ధనుస్సు రాశివారికి మొదలయ్యే కొత్త అధ్యాయం. ఓం నమఃశివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా వింటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అనిపించి ఉంటుంది. ఇది మాటల కోసం చెప్పిన జ్యోతిష్యం కాదు, మీ జీవితాన్ని అర్థం చేసుకునే దారి. ధనుస్సు రాశివారి జీవితంలో ఈ 3 రోజులు ఒక ముగింపు కూడా, ఒక ఆరంభం కూడా. మీరు భరించిన బాధలు వృధా కాలేదు. మీ మౌనం లెక్కలోకి తీసుకోబడింది. ఇకపై మీరు మీ విలువలు తక్కువగా అంచనా వేయరు. అర్థం కాని బంధాలను మోసుకెళ్లరు. మీ మనసు చెప్పిన దారిలో నడవడం నేర్చుకుంటారు. మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా అది నిశ్శబ్దంగా కాని బలంగా మొదలైంది. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. మహాదేవుని కృప మీ జీవితానికి దారి చూపిస్తుంది. మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి.